బయటికి రండి, త్వరగా రండి. వస్తున్నాను. ఏంటి యశ్వంత్? ఈ రోజు 4 గంటలకి మన అపార్ట్మెంట్ లో మీటింగ్, గణేష్ పండుగ గురించి మీటింగ్ ఉంది, మీరు రావాలి. సరే వస్తాను. ఏంటో ఈ వినాయకుడి గురించి మీటింగ్స్, అసలు భక్తి గురించి మర్చిపోయి వినాయకుడి సైజ్ గురించి మాట్లాడతారు. ఈసారి ఎలా అయినా టైం గణేశాన్ని ప్రమోట్ చేయాలి కదా. అవును, పోయినసారి మనం 12 అడుగుల గణేష్ని పెట్టాం, అందరూ బాగుంది అన్నారు. ఈసారి ఇంకా పెద్ద గణేష్ని పెడుతున్నాం. పెద్దది అంటే ఎంత పెద్దది? 15 అడుగులు పెడుతున్నాం. 15 అడుగులు ఏంటి, 50 అడుగులైనా పెట్టండి, మేము బాగా ఇచ్చేస్తాం డబ్బు. 15 అడుగుల గణేష, అసలు ఏమంతా? ఏమైనా పెట్టుకోండి, నన్ను మాత్రం పైసలు అడగొద్దు. మంచిది, అయితే ఒక్కొక్క ఫ్లాట్ నుండి 10,000 ఇవ్వాలి. బానే ఉంది, కానీ 10,000కి 15 అడుగులేనా? ఇంకెంత పట్టాలి? పక్క అపార్ట్మెంట్ వాళ్ళు 15 అడుగుల గణేష్ పెడుతున్నారు. పక్క గల్లీలో 18 అడుగుల గణేష్ అని అందరూ అనుకుంటున్నారు. అవునా, అయితే మనం 20 అడుగులు గణేష్ పెడదాం. 20 అడుగులు ఫిక్సే కదా. ఈ అడుగుల సంగతి తర్వాత, మరి మా సంగతి ఏంటి? ఈసారి మాకు గేమ్స్ పెడతారా? అంకుల్, ఈసారి మాకు సైక్లింగ్ కాంపిటీషన్స్ పెట్టాలి. ఓకే పెడతాం. మరి తిండి పోటీలు కూడా పెడతారా? నీకెప్పుడు తిండి గోల్, కూర్చో. అందరికీ కావాల్సినవి అన్నీ పెడతాం, చాలా ప్రసాదాలు కూడా పెడతాం. అలా అయితే 10 రోజులు ఫుడ్ ఫ్రీ నాకు. అబ్బబ్బా, ఎప్పుడు గొప్పలే చూస్తున్నారు, భక్తి లేదు, ఏం లేదు. ఏం కాలమో ఏమో. అయితే అందరికీ ఓకే కదా? ఓకే. నాకు ఓకే కాదు. ఎవరు మాట్లాడేది? నేను గణేష్ని, నన్నే పోల్చుకోలేదా? మీరందరూ నా గురించే కదా మాట్లాడుతున్నారు. అవును, నిజంగా గణేష్ వినాయకుడే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీ దండాలు బానే ఉన్నాయి, కానీ మీ ఆలోచనలే అస్సలు బాలేవు. దేని గురించి స్వామి మీరు మాట్లాడేది? అదే, నా సైజ్ పెంచడంలో మీరందరూ పోటీలు పడుతున్నారే, దాని గురించి. 20 అడుగులు సరిపోలేదా స్వామి? ఇంకా పెంచమంటారా? అయితే 25 అడుగులు పెడదాం. 25 అడుగుల విగ్రహం పెడతారా? అవును స్వామి, నిన్ను ఎంత పెద్దగా పెట్టుకుంటే మాకు అంత గౌరవం కదా. అది మా భక్తికి నిదర్శనం స్వామి. ఇంతేనా మీరు నా గురించి తెలుసుకున్నది? ఇదేనా మీ భక్తి? అంతే కదా స్వామి. ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ నా పరిమాణాన్ని ఇలా పెంచడమే మీ భక్తి అంటున్నారా? అంతే కదా స్వామి, పెద్ద లడ్డు కూడా పడుతున్నా. మూర్ఖులారా, నా పరిమాణాన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు పెంచేస్తూ మీ కీడును మీరే కోరుకుంటున్నారు. అదెలా స్వామి? పూర్వకాలంలో నా ప్రతిమలు ఎలా చేసేవారో, పండుగలు ఎలా జరుపుకునేవారో మీలో ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను స్వామి. నా చిన్నతనంలో మా ఊరిలో ఉండే చెరువులు, బావులు, పూడికలు తీసేవారు. ఆ మట్టిని అంతా ఒక దగ్గర చేర్చి కుండలు చేసేవారు. అదే మట్టిని శుద్ధి చేసి మీ ప్రతిమలు చేసి అందరికీ ఇచ్చేవారు. ఔషధ గుణాలున్న 21 పత్రులు నవరాత్రులు పూజించి ఆ తరువాత బావులలో, చెరువులలో నిమజ్జనం చేస్తే ఆ నీటిలో ఉన్న క్రిములు తొలగిపోయి నీరు శుద్ధి అయ్యేది. ఆ నీరు పడడం వలన రోగాలు బారిన పడకుండా ఉండేవాళ్ళం. అప్పుడు నా పరిమాణం ఎంత ఉండేది? 1 అడుగు కూడా మించకపోయేది. మరి అప్పట్లో నీటి సమస్య ఉండేదా? లేదు స్వామి, బావుల నుండి
తెచ్చుకునే వాళ్ళం. నీటి కొరత అనే మాటే లేదు. అప్పట్లో ఆ సమస్య ఎందుకు రాలేదో ఆలోచించారా? అప్పట్లో చిన్న చిన్న ప్రతిమలు పెట్టేవాళ్ళం. బావులలో చెరువులలో నిమజ్జనం చేసిన తర్వాత అవసరమైతే పూడికలు తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల బావులు చెరువులు పూడికపోతున్నాయి. దానివల్ల నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరత మాత్రమే కాదు, మీరు ఎంత కాలుష్యాన్ని చేస్తున్నారో తెలుసా? కాలుష్యం ఏంటి స్వామి? అవును, పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడానికి బంకమట్టి సరిపోదు. దానికోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ఇనుప చువ్వలు, ఇతర లోహాలు వాడతారు. దాన్ని అలంకరించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. ఇవన్నీ ఉన్న విగ్రహాలకు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతున్నాయి. ఆ ఇనుప చువ్వలు రంగులలో ఉన్న రసాయనాల వల్ల నీటిలో ఉన్న జీవజాతి అంతరించిపోతుంది. అంతటితో ఆగిపోలేదు, ఇంకా ఉంది. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంతకు తగ్గ వేడుకలు చేస్తామని లేనిపోని ఆడంబరాలు చేస్తున్నారు. నా పేరున అన్నదానం చేస్తామని చెప్పి తిండి వృధా చేస్తున్నారు. భజన పేరు చెప్పి అల్లరి ఆటలు పాటలతో సరదాలు చేస్తున్నారు. అసలు భక్తి అనేది వదిలేసి అందరికంటే ఏదో గొప్ప అని చూపించుకోవడం కోసం పరితపిస్తున్నారు. ఇంకా నిమజ్జనం సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. అసలు నా పేరు మీద పండగ ఎందుకు చేస్తున్నారా అని నాకే బాధగా ఉంది. ఏంటి స్వామి ఇంత మాట అన్నారు? మరి ఏమనమంటారు? మొదటి రోజు ఎంతో జాగ్రత్తగా ఇంటికి తెచ్చి నవరాత్రులు పూజించి ఆఖరున నన్ను విసిరేస్తున్నారు. అప్పట్లో జాగ్రత్తగా మీ చేతులతో నీటిలో విడిచిపెట్టేవారు. మరి ఇప్పుడు పెద్ద విగ్రహాలు మోయలేక యంత్రాలతో తీసుకెళ్తున్నారు. అడ్డం వస్తున్నాయని చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు కొట్టేస్తున్నారు. రహదారులన్నీ మూసేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా అసలు నిమజ్జన సమయంలో నన్ను నీటిలోకి తోసేస్తున్నారు. పెద్ద విగ్రహం మునగదు కాబట్టి ఎక్కి తొక్కుతున్నారు. మీ చేత తొక్కించుకోవడానిక నేను రావటం? ఎంత ప్రేమగా తెస్తున్నారో అంత దారుణంగా నన్ను విసిరి కొడుతున్నారు. ఇది ఎంతవరకు బాగుందో మీరే ఆలోచించండి. మా తప్పు అర్థమైంది స్వామి, క్షమించండి. అయినా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటేనే నేను మిమ్మల్ని కరుణిస్తాను అని ఎలా అనుకున్నారు? మీ మనసులో నన్ను పూజించినా కూడా నేను మిమ్మల్ని దీవిస్తాను. ఇక నుండైనా ఆడంబరాలకు పోకుండా సహజ పద్ధతిలో పూజించి నన్ను ప్రసన్నం చేసుకోండి. ఈసారి పెద్ద విగ్రహం కాదు, చిన్న మట్టి విగ్రహం తెస్తాము. భక్తితో మిమ్మల్ని పూజిస్తాం. జాగ్రత్తగా నిమజ్జనం చేస్తాము. మంచిది. ఈ విషయం అందరికీ తెలిసేలా చేయండి. సర్వే జన సుఖినో భవంతు. చిన్ని గణేశుణ్ణి ఇంటికి తెద్దాం, ప్రపంచాన్ని కాపాడుకుందాం. పర్యావరణ హితంగా పార్వతీ పుత్రుణ్ణి పూజిద్దాం. ప్రకృతిని పచ్చగా 10 తరాలకు అందిద్దాం. చిట్టి గణపతే గట్టి గణపతి, చిన్న గణపతే మహాగణపతి.